ప్రస్తుతం 29 గ్రామాలకు సంబంధించి అటు చుట్టుపక్కల అంటే రేట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇన్వెస్టర్స్కి కూడా చాలా మంది ఏంటంటే ఈ చుట్టుపక్కలే ఎక్కువ మంది ఆసక్తి. అంటే ఫస్ట్లో కోర్ క్యాపిటల్ ఏర్ అని చెప్పి అందరూ వన్ సైడే చూడటం, అది కాస్త మార్కెట్ మీద కాస్త ప్రభావం కూడా చూపించింది. కాస్త రిలైజ్ అయ్యి ఇప్పుడు కొంచెం దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. సో ఓవరాల్గా మీరు అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఎలా ఉంది సార్ మార్కెట్? అండ్ కోర్ సిటీ కానీ కోర్ సిటీ నియర్ బై కానీ ఇన్వెస్ట్ చేయాలంటే బేస్ ప్రైస్ వచ్చి ఇప్పుడు అరౌండ్ 30,000, అంటే కోట్ చేసే ప్రైస్ 30,000, కొంత నెగోషియేషన్లో చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది బేస్ ప్రైస్ నేను చెప్తుంది. 5,000 అటు ఇటు వేరియేషన్ ఉంటుంది. 5,000 నుంచి 40 ఉంది, 50 ఉంది, డిపెండ్స్ అండి. ఇప్పుడు ఏదైనా యూనివర్సిటీ పక్కకే ఉందనుకోండి, అది 40-45 ఉంటుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకి నియర్ ఉన్నామనుకోండి, అరౌండ్ 60,000 కోట్ చేస్తారు. ఏదన్నా ఈ సిరీస్ రోడ్ అంటే వెస్ట్ బైపాస్ని గుంటూరు హైవేని కనెక్ట్ చేసే ఈ సిరీస్ రోడ్ అనుకోండి, న్యాచురల్గా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ లొకేషన్. సో బేస్ ప్రైస్ 30 నుంచి అరౌండ్ 70,000 వరకు ప్రైజెస్ ఉన్నాయి. అలాగే ఈ ప్రైజెస్ వద్దు మాకు, ఇంకొంచెం లో ప్రైస్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అమరావతిలో. ఎందుకు అంటే విజయవాడ, గుంటూరు ఇండియాలోనే టాప్ 2 టైర్ సిటీస్. ఇది నిజమే కదా. విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి. ఆ మైక్రో మార్కెట్స్లో మీరు బేస్ ప్రైస్ 6,000 నుంచి 30, 25,000, 20,000 అప్ టు 50,000 వరకు కూడా ఇన్వెస్ట్ చేయండి. లొకేషన్స్ ఏంటి? ఇప్పుడు వెస్ట్ బైపాస్ దగ్గర లొకేషన్స్ తీసుకుందామంటే, మనం మేజర్ వర్క్ ఏదన్నా జరిగింది అమరావతిలో అంటే, మేనేజ్డ్ హైవే ఏదన్నా వచ్చిందంటే వెస్ట్ బైపాసే. అక్కడ డైనమిక్స్నే చేంజ్ చేసింది. సో వెస్ట్ బైపాస్కి అటాచ్డ్గా ఉన్న గొల్లపూడిలో ఇప్పుడు ప్రైజెస్ వచ్చి అరౌండ్ 40 to 60. కొంచెం ఇంటర్నల్ వెళ్తే మీకు 25-20లో కూడా కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. సో అక్కడ కొంచెం రీసెర్చ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ముందుకు వెళ్తే కండ్రిక ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. అరౌండ్ 20,000 నుంచి మీకు మంచి ప్లాట్స్, అప్రూవ్డ్ ప్లాట్స్ దొరుకుతున్నాయి. చాలా మంచి డెవలప్మెంట్స్ చేసిన వెంచర్లో 20,000, 25,000 అట్లా. నేను ఎప్పుడో చెప్పే ప్రాంతం నున్న 100% బుల్లెట్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి రియల్ ఎస్టేట్లో అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ అండి. నున్న ఎస్. మీకు అప్రూవ్డే కావాలి, అప్రూవ్డ్ వెంచర్కి వెళ్తానంటే 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 15,000, 20, 25. రామర్పాడు ఫ్లైఓవర్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఆ సరౌండింగ్స్లో అయితే 30, 35 ప్రీమియం ఏరియా అనమాట. ఇది పూర్తిగా అంటే 2 years బ్యాక్ వెళ్తే అది బ్యారన్ ల్యాండ్, కానీ ఇప్పుడు చూస్తే ప్రీమియం రెసిడెన్షియల్ ఏరియా లాగా డెవలప్ అయింది. ఎస్ఎల్వి ప్రాజెక్ట్స్ మీకు తెలిసిందే, మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు. ఎలా స్వరూపాన్నే మార్చేశాడు ఆయన. అలాగే మగధ వాళ్ళు, అలాగే శుభగృహ వాళ్ళు, ఇలా ఆ ప్రాంతంలో ఇప్పుడు 3 crores విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం ఈవెన్ 1 year బ్యాక్ కూడా మనం ఊహించలేము. సో అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఆ ప్రాంతానికి ఎలా ఉందో. ఈ ప్రాంతం నుంచి తీసుకుంటే 10-15 minutes కోర్ అమరావతి, 10 minutes ఎయిర్పోర్ట్, 10 minutes కోర్ విజయవాడ. మీరు ఏ ప్రాంతానికి ఏ కీ లొకేషన్కి వెళ్ళాలన్నా కూడా మ్యాటర్ ఆఫ్ 10-15 minutesలో ఈ ఏరియా నుంచి రీచ్ అవ్వచ్చు. సో 6,000 నుంచి అప్రూవ్డ్ లేఅవుట్స్లో అయితే 15,000 నుంచి అరౌండ్ 35,000 వరకు ప్రైజెస్ ఉన్నాయి. నేను ఎష్యూర్ చేస్తాను 3-4 yearsలో ఇవి 100% మీకు డబల్ అయి తీరుతాయి బియాండ్ డౌట్. ఎందుకంటే అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కావచ్చు, నున్న తర్వాత ఇండస్ట్రియల్ జోన్ కావచ్చు, అక్కడ వస్తున్న కనెక్టివిటీ, న్యూ రోడ్స్ అన్నీ ఈ ఏరియా నుంచి పాస్ అవుతూ ఉన్నాయి. వెస్ట్ బైపాస్ నున్న నుంచే పాస్ అయింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ చాలా నియర్గా పాస్ అవుతుంది. ప్లస్ సిటీ ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్న ప్రాంతం ఈ ప్రాంతమే. సో ఈ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ వెంచర్స్ కొంచెం విజిట్ చేసి మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయగలిగితే బుల్లెట్ ప్రూఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో నున్న వదిలేస్తే నెక్స్ట్ వచ్చేది ముస్తాబాద్, ఎదురుపావలూరు ఇలాంటి ప్రాంతాలు వస్తాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా ఎయిర్పోర్ట్కి నియర్ ఉంటాయి. సో అప్ టు ఎయిర్పోర్ట్ వరకు అండి, నున్న నుంచి అప్ టు ఎయిర్పోర్ట్ వరకు తీసుకుంటే మీకు 15,000 నుంచి 20-25,000లో హౌసెస్కి నియర్ మంచి వెంచర్స్లో ఫ్లాట్స్ దొరుకుతాయి. సో టోటల్గా మీరు ఈ వెస్ట్ బైపాస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గొల్లపూడి దగ్గర తీసుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు 50,000 ఈజ్ ద ఇనీషియల్ ప్రైస్. హైయెస్ట్ ప్రైస్ వచ్చి 60,000. మీరు రీసేల్ ఫ్లాట్స్లో అయితే మీకు అరౌండ్ 10,000, ఈవెన్ కొన్ని ప్రాంతాల్లో బిలో 10,000 కూడా దొరుకుతూ ఉన్నాయి.
ఇట్ డిపెండ్స్ అండి, మీరు మార్కెట్లో ఎంత వర్క్ చేస్తారు అనే దాన్ని బట్టి మీకు మంచి ప్రైస్ వస్తుంది. ఈస్ట్ బైపాస్ మీద కాస్త కన్ఫ్యూజ్ వాతావరణం, ఎస్, క్లారిటీ అయితే లేదు. సో ఇన్వెస్టర్స్ కూడా కాస్త భయం పడుతున్నారు, అంటే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటి పరిస్థితి, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వగలరా? అసలు మీకున్న ఇన్ఫర్మేషన్ యా అండి, ఈస్ట్ బైపాస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చేసింది. ఎప్పటి నుంచో కన్ఫ్యూజన్ ఉంది. ఈస్ట్ బైపాస్ అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ విషయం అనౌన్స్ చేసింది. ఎందుకు లేదంటే ఈస్ట్ బైపాస్ పూర్తిగా ఓఆర్ఆర్ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ అలైన్మెంట్కి నియర్గా పాస్ అవుతుంది. సో దానివల్ల ఎలాంటి డెసిషన్ తీసుకున్నారంటే వెస్ట్ బైపాస్ నుంచి కొన్ని లింక్ రోడ్స్ ఓఆర్ఆర్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది కదా, వై అగైన్ ఈస్ట్ బైపాస్, ఈ ఈస్ట్ బైపాస్ పైన మళ్ళీ ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ అట్లా అవసరం లేదనే డెసిషన్కి రావడం జరిగింది. సో ఈస్ట్ బైపాస్ని అయితే హోల్డ్లో పెట్టారు. ఈ లింక్ రోడ్స్ వెస్ట్ బైపాస్ నుంచి లింక్ రోడ్స్ మాత్రం ఓఆర్ఆర్ కనెక్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది దానివల్ల? ప్రభావం అంటే ఎస్ అండి, ఇవి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు. ఈస్ట్ బైపాస్ అలైన్మెంట్ వస్తుందని కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. టెంపరీగా అయితే కొంత ప్రభావం ఉంటుంది, బట్ ఓఆర్ఆర్ వర్క్ స్టార్ట్ అయితే అగైన్ ప్రైజెస్ పెరగడానికి అవకాశం ఉంది. బట్ కొంతకాలం అయితే హోల్డ్ చేసుకోవాలి. సో ఇటు విజయవాడ హైదరాబాద్ హైవే, యా, సో అది కాస్త మళ్ళీ మార్కెట్లో బాగా అనిపిస్తుంది. అవును, అటువైపు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అటుపక్క ట్రిపుల్ ఆర్ వస్తుంది, ఇటుపక్క హైదరాబాద్ అమరావతి మరింత దగ్గర అవుతుంది. సో ఫ్యూచర్ కూడా అటువైపే కనిపిస్తుంది అంటున్నారు. ఏంటి ఒకసారి మాకు వివరించి? యా అండి, డెఫినెట్గా యాక్చువల్గా చాలా పొటెన్షియల్ ఉన్న హైవే విజయవాడ అండ్ హైదరాబాద్ అండ్ విజయవాడ హైవే. ఇప్పుడు న్యూ క్యాపిటల్ అమరావతి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగు క్యాపిటల్స్ని రెండింటిని కనెక్ట్ చేయాల్సిన ఆస్కారం ఏర్పడింది. సో నవ్వు 8 లైన్ వర్క్ జరుగుతూ ఉంది, ఇప్పుడు జరుగుతూ ఉంది. అలాగే రెసిడెన్షియల్గా స్థిరపడాలనుకునే వాళ్ళకి ఎఫర్టబుల్ ప్రైజెస్లో ఇప్పుడు విజయవాడ హైవేలో ఉన్నాయి. సో వెస్ట్లో ప్రైజెస్ పెరిగినాయి, మీకు తెలియదేం కాదు. సో ఎస్, వెస్ట్లో పర్చేజ్ చేసేవాళ్ళు వెస్ట్లో పర్చేజ్ చేస్తారు. ఎఫర్టబుల్ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళు టువర్డ్స్ విజయవాడ హైవే మూవ్ అవ్వచ్చు. చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ నియర్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా మంచి వెంచర్స్ ఉన్నాయి. ప్లస్ రీసెంట్గా 4 days బ్యాక్ వచ్చిన రోడ్ న్యూస్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అండ్ సిబిఎన్ ఆల్సో ఈవెన్ 4th సిటీని కూడా అమరావతి కనెక్ట్ చేయడానికి ఒక రోడ్ ప్రపోజ్ చేశారు. ఇది గేమ్ చేంజర్. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ అండి, తెలంగాణకి పోర్ట్ లేదు. సో ఇట్ నీడ్స్ ఎ డ్రై పోర్ట్. డ్రై పోర్ట్ ఎక్కడ వస్తుంది? కోదాడ, సూర్యాపేట ప్రాంతంలో వస్తుంది. తెలంగాణ లాజిస్టిక్స్ అన్నీ సూర్యాపేట, కోదాడ డ్రై పోర్ట్లో డంప్ చేసి అక్కడి నుంచి పోర్ట్ రోడ్ ఒకటి మచిలీపట్నం వరకు డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఉన్న రోడ్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఈ విజయవాడ అండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి, రియల్ ఎస్టేట్ సెక్టర్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో విజయవాడ హైవే మనం రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ చూడబోతున్నాం బికాజ్ ఆఫ్ దిస్ కనెక్టివిటీ ఇష్యూస్. అలాగే ఈ ఎల్బీ నగర్ ఈ ప్రాంతాలని సాగర్ హైవేని కనెక్ట్ చేస్తూ గుంటూరు వరకు కూడా ఒక ప్రపోజ్డ్ రోడ్ ఉంది. సో ఫ్యూచర్ సిటీ అండ్ ద న్యూ గ్లోబల్ సిటీ అమరావతి కనెక్ట్ కాబోతున్నాయి. అలాగే పోర్ట్స్ కనెక్ట్ కాబోతున్నాయి. తెలంగాణ డ్రై పోర్ట్ అండ్ మచిలీపట్నం పోర్ట్ కనెక్ట్ కాబోతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అక్కడ ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అండి లోయెస్ట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. 6,000 నుంచి దొరుకుతుంది విజయవాడ హైవేలో, డిపెండ్స్ ఆన్ లొకేషన్. రీసేల్ ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయగలిగితే సో అరౌండ్ 10,000-15,000 నుంచి సిటీకి నియర్ వస్తున్న కొందికి ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. 20,000, 25,000. సో ఎఫర్టబుల్ ప్రైస్లో మీరు ఒక ల్యాండ్ పర్చేజ్ చేసుకోవాలి, 1-2 yearsలో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే డెఫినెట్గా మీకు విజయవాడ హైవేలో ల్యాండ్స్ దొరుకుతాయి. ప్లస్ ఒక బెల్ట్ తీసుకుంటే ఇప్పుడు మనకి గట్కేసర్ని విజయవాడ హైవేని వయా యదులాబాద్ కనెక్ట్ చేస్తూ ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లో ఇప్పటికి కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో భూదాన్, పోచంపల్లి ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇప్పటికీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వెంచర్స్ ఉన్నాయి, ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఆ ఏరియాని ఐడెంటిఫై చేయొచ్చు, ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు వరంగల్ హైవేకి విజయవాడ హైవేకి మిడిల్లో ఉంటారు. సో అది చాలా గ్రో అవుతూ ఉంది ఆ ఏరియా. అలాగే రీజనల్ రింగ్ రోడ్కి నియర్ విజయవాడ హైవే దగ్గర చాలా గ్రోత్ ఉంది. ఇప్పుడు విజయవాడ హైవే ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయిందండి, ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ వరకు కూడా హౌసింగ్ వచ్చింది కదా. సో రామోజీ ఫిలిం సిటీ నియర్ బై కూడా మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి. ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే
మీకు కోదాడ సూర్యాపేట ప్రాంతాల్లో హైవే ఫేసింగ్లో కూడా బిలో 10,000 ప్రీమియం వెంచర్స్లో మీకు ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. అవే సైడ్ ఎస్